ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. పల్లకి సేవలో అప్పన్న వైభవ కటాక్షం. సింహాచలం శ్రీ వరాహ నృసింహునికి దివ్య నీరాజనం. మరింత నాణ్యంగా భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు. తిరుపతికి చేరుకున్న నందిని నెయ్యి లారీలు. పూజలు నిర్వహించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. చిత్తూరులో శ్రీ సంతాన వేణుగోపాలునికి తిరువీధి ఉత్సవం. మంత్రాలయం మఠంలో శ్రీ గురు రాఘవేంద్రులకు స్వర్ణ రథోత్సవం. శ్రీశైల మహాక్షేత్రంలో శనగల బసవన్నకు ప్రత్యేక ఆరాధనలు. శ్రీకాళహస్తిలో శ్రీ కాలభైరవునికి మంగళాభిషేకాలు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో పవిత్ర ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, ద్వారా తోరణ ధ్వజ కుంభారాధన, పాలికారాధన, చక్రాబ్ది మండలారాధన, మహాకుంభ ప్రతిష్టాపన, అగ్ని ప్రతిష్ఠ పూర్తి చేశారు. అనంతరం పవిత్ర ప్రతిష్టాంగ హోమం, పరివార హోమం, పవిత్రోత్సవ హోమం, ప్రాయశ్చిత్త హోమం, లఘు పూర్ణాహుతి, మహానివేదన, మంగళహారతి, చతుర్వేద స్వస్తి, శాతుమర, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో అప్పన్నకు పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. వైదిక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం ప్రబంధ పఠన యుక్తంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాలను శ్రీవారి భక్తులకు నాణ్యంగా అందజేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఇప్పటికే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తునికి అన్నపానీయాలు అందేలా టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవతో ఏర్పాట్లు చేశారు. అలాగే లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాణ్యమైన నెయ్యిని లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డులో ఉన్న టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లకు కర్ణాటక నుండి నందిని నెయ్యి లారీలు చేరుకున్నాయి. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు బుధవారం మార్కెటింగ్ గోడౌన్కు చేరుకున్నారు. వీరికి నందిని నెయ్యి సంస్థ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో, అదనపు ఈవోలు శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక నుండి శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో నందిని నెయ్యిని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ ఎం గౌతమి, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, మార్కెటింగ్ విభాగం డిప్యూటీ ఈవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తుల మనోభీష్టాలకు అనుగుణంగా టీటీడీ వ్యవహరిస్తోందని, భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాలను అందించడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈరోజు టీటీడీకి ఒక సుదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో టీటీడీ ప్రొక్యూర్ చేసే ఆవు నెయ్యి మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి. ల్యాబొరేటరీ అనేది సరిగ్గా లేదు. ఏ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉండాలంటే మనకి ఎవరైనా కల్తీ చేస్తే ఆ కల్తీని కనుగొనే విధంగా ల్యాబొరేటరీ ఉండాలి. కానీ మనకి కల్తీని చెక్ చేసే ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు. టీటీడీకి బయట ల్యాబ్స్, అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ ల్యాబ్స్ కానీ గవర్నమెంట్ ల్యాబ్స్ కానీ. వాటికి పంపించడానికి అవకాశం ఉన్న కారణం ఏమో తెలియదు కానీ పంపించలేదు. దానివల్ల క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల లడ్డు నాణ్యత తగ్గడం, రుచి తగ్గడం ఇవన్నీ కూడా మనం చూసాం. దాని తర్వాత ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. సైమిల్టేనియస్గా ఏం చేసామంటే సప్లయర్స్ అందరికీ కూడా, అంటే పాత టెండర్లో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు క్వాలిటీ పంపించకపోతే మేము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొత్త టెండర్కి వెళ్ళడం జరిగింది. కొత్త టెండర్లో ఏంటంటే సెన్సరీ పారామీటర్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దానికి ఏంటంటే మనము వాడే నెయ్యికి మంచి సువాసన, రుచి ఉండాలంటే అది 120 డిగ్రీస్ దగ్గర, బటర్ నుంచి గీకి కన్వర్షన్లో 120 డిగ్రీస్ దగ్గర 2 to 5 మినిట్స్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆ కండిషన్ పెట్టాం. దాంతోపాటుగా ఇంటర్నల్గా ఒక ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే సెన్సరీ ల్యాబ్ అంటారు, సెన్సరీ పర్సెప్షన్ కోసం ల్యాబ్. దానికి స్పెషల్లీ ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి సిఎఫ్టిఆర్ఐలో మైసూరులో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ ఇచ్చిన కొంతమందిని పెట్టి ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్లో కూడా మేము టెస్టింగ్ చేస్తాము. ఈ టెస్టింగ్లో సరిగ్గా రంగు, రుచి, వాసన ఇవి కరెక్ట్గా లేనప్పుడు వాటిని రిజెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే క్వాలిటీ మీద మేము స్ట్రిక్ట్గా ఉంటాము, బయటకి పంపిస్తాము. ఈ క్వాలిటీ కరెక్ట్గా లేకపోతే బయటకు పంపించి టెస్టింగ్ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడంతో క్వాలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఇవాళ నందిని నుంచి, నందిని అంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్, సో వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న నందిని బ్రాండ్ అనేది అందరికీ తెలుసు, రెప్యూటెడ్ బ్రాండ్ అనేది తెలుసు. దీంతో ఈ టెండర్లో ఏంటంటే మంచి రెప్యూటెడ్ బ్రాండ్స్, మంచి బ్రాండ్స్ వచ్చాయి. ఈ అనేది మనము వివిధ ప్రసాదాల్లో, స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో వాడుతూ ఉంటాము. ముఖ్యంగా లడ్డు ప్రసాదంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వర. చిత్తూరులోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి, అమ్మవార్లకు ఊరేగింపు ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా తిరుచిపై ఆశీర్వదనం చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల సంబరాల నడుమ నగర వీధుల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాలని ఊరేగింపు కనువిందుగా సాగింది. कृष्णनाम जपं मङ्गलम्, कृष्णनाम जपं मङ्गलम्, हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम्, हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम्, कृष्णनाम जपं. మంత్రాలయం శ్రీమఠంలో శ్రీ గురు రాఘవేంద్రుల వారి విశేష ఆరాధనలు జరిగాయి. భాద్రపద మాసోత్సవాలలో భాగంగా ముందుగా శ్రీ గురు రాఘవేంద్రుల మూల బృందావనానికి అర్చకులు మధ్వ సంప్రదాయంలో అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ఇక పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మూలరాములకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శ్రీమఠం ప్రాంగణంలో శ్రీ ప్రహ్లాద వరదల వారికి బంగారు రథోత్సవ సేవ కనుల పండుగ జరిగింది. శ్రీరాఘవేంద్రార్య 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 పాహి ప్రభో. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో నిత్య పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ గోదాదేవికి సంకల్ప పూజలతో అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాళ్ అమ్మవారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిపారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివౌమా. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ శనగల బసవన్నకు విశేష ఆరాధనలు జరిపారు. శ్రీ నందీశ్వరుని బృహత్తరమూర్తికి లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ముందుగా అర్చకులు నందీశ్వరుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో శనగల బసవన్నకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై బసవన్నకు శనగలను నివేదించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కాలానికి ప్రతీకగా నిలిచిన శివస్వరూపమే శ్రీ కాలభైరవ స్వామి. స్వామివారి ఆరాధన మహాశ్రేయోదాయకం. సర్వజనులు సుఖశాంతులతో వర్ధిల్లాలనే సంకల్పంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో కాలభైరవ ఆరాధన ప్రత్యేకంగా జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీరిన కాలభైరవుని సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి ఆరాధన జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, గంధం, విభూది వంటి పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం నిమ్మకాయల మాలను స్వామివారికి సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తితో స్వామివారి కైంకర్యాలలో పాల్పంచుకొని తరించారు. తిరువీధి సేవలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం భక్తులను తరింపజేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో శోభిల్లింది. సాయం సంధ్యా సమయంలో వేదపారాయణం, మంగళకర నాదస్వరం, భక్తి గీతాలాపనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవం కనుల పండుగ జరిగింది. నవరత్న ఖచిత వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలను ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరువీధి ఉత్సవంలో చిరుమందహాస వదనంతో భక్తులను కటాక్షించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అపమృత్యు భయాన్ని తొలగించి ఆపదలను నివారించే ఈశ్వర స్వరూపం శ్రీ మృత్యుంజయ స్వామివారు. స్వామివారి కటాక్షం అందరిపై ఉండాలని సంకల్పిస్తూ నెల్లూరు నగరంలోని శంకరమఠం శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధిలో మహామృత్యుంజయ రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువుల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సర్వకాలాల్లో కార్యసిద్ధి కోసం ప్రార్థించే దైవం ఆంజనేయ స్వామివారు. రామభక్తుని సేవనంతో సంకల్ప సిద్ధి కలుగుతుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పవనసుతునికి ప్రత్యేక పూజలు జరిగాయి. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా సింధూర వర్ణ శోభిత స్వామివారి సుందరమూర్తికి అర్చకులు అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నాగవల్లి దళార్చన, సింధూర పూజ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ ఆరాధన మహత్తరంగా జరిగింది. సకల శుభాలను ప్రసాదించే కమనీయ దైవాంశ స్వరూపం కాలభైరవ స్వామివారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అంతర్వేది క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏటా పవిత్రోత్సవాల సమయంలో అహోబిల క్షేత్రంలో పవిత్రాలకు పూజలు చేసి వాటిని తిరిగి అంతర్వేది క్షేత్రానికి తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అంతర్వేది క్షేత్రం నుండి పవిత్ర మాలలను తీసుకొని నంద్యాల జిల్లాలోని అహోబిలం నారసింహ క్షేత్రానికి తీసుకువచ్చారు.
అర్చకులు చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో ఆగమోక్తంగా పవిత్రాలకు ప్రత్యేక వేద పూజలను నిర్వహించి హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పీఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారి జయంతి సప్త మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దత్తపాదుకలకు పాలాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం సహస్ర చామంతులతో దత్త అష్టక పారాయణయుక్తంగా అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఈ సందర్భంగా త్రిమూర్తాచార్యులకు ప్రత్యేకంగా పూజాధికాలను జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలోని శ్రీ శనేశ్వర వాకు క్షేత్రంలో రాహుస్వామి కళ్యాణం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా నాగవల్లి నాగకన్య సమేత రాహుస్వామివారికి ముందుగా అలంకరణలను పూర్తి చేశారు. ఆపై సకల ఉపచారాదులతో స్వామి అమ్మవార్లను పూజించి ఆలయ ఆచారాలను పాటిస్తూ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని విఘ్నాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకాలను జరిపారు. ముందుగా సంకల్పం పూర్తి చేసిన అర్చకులు ఆపై గణపతి స్తోత్ర పఠనయుక్తంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో స్వామివారికి అభిషేక సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.